హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. ఇప్పుడు వచ్చేసి బెండకాయ కర్రీ. ముందుగా రెసిపీలోకి వెళ్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్, ఆవాలు, జీలకర్ర మరియు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి కలుపుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకోండి. అవి మంచిగా ఫ్రై అయ్యాక అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసి కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రై చేసుకుంటే జిగురు మొత్తం పోతుంది. అవి మంచిగా ఫ్రై అయ్యాక అందులో చింతపండు రసం పోసాను. కొంచెం చిక్కగా కలిపి పోసా. అది దగ్గర పడ్డాక కొంచెం ఉప్పు, కారం వేసాను. ఇలా చేయడం వల్ల బెండకాయలో ఉన్న జిగురు మొత్తం పోతుంది. అదేవిధంగా బెండకాయకు కూడా ఉప్పు, కారం మంచిగా పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేయండి. ఇది ఒక 5 మినిట్స్ ఉంచుకొని ఇందాక మిగిలిన చింతపండును అందులో పోసుకోవాలి. మనం చింతపండు రసం పోసాం కదా, అది పుల్లగా ఉందో ఎలా ఉందో చూసుకోవాలి. అది పుల్లగా ఉంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి. అందులో కరివేపాకు వేసాను, మెంతి పౌడర్ కూడా వేసాను. చూడండి ఫ్రెండ్స్, కలుపుకుంటున్నా. మంచిగా కలుపుకోవాలి. ఇలా పొంగులాగా వస్తుంది. అది మొత్తం దగ్గరికి రావాలి. అలా దగ్గర పడితేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకోండి. లాస్ట్ కొంచెం ధనియాల పౌడర్ వేసాను, కొత్తిమీర వేసి దించాను. సూపర్గా వచ్చింది కర్రీ. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, నేను చేసిన విధంగా. చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు నేను చేసే ప్రాసెస్లో. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.